నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ R&R కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ సమ్మక్క సారళమ్మ వనదేవతలను గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పిట్ల పద్మా పరశురాములు మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారళమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, మరో మేడారంలాగా గజ్వేల్ R&R కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో వెలిసిన వనదేవతలు సమ్మక్క సారళమ్మ ఆలయం నిలవనుందన్నారు. సమ్మక్క సారళమ్మ దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మేడారంలో నిర్వహిస్తున్నట్లు ఇక్కడ కూడా వనదేవతలను మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో గుట్ట మీద నుంచి ఆవుపై తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కోరిన కోరికలు నెరవేర్చే సమ్మక్క సారళమ్మ వనదేవతలను తమ ప్రాంతంలో నెలకొల్పడం ఈ ప్రాంతవాసుల పూర్వజన్మ సుకృతమని వనదేవతలను దర్శించుకున్న భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ సర్పంచ్ కొలిచాముల స్వామి, పిట్ల సాయి, పిట్ల రాజు, భాగ్యలక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు.
మాది తొగట మండలం ఉండే అక్కడ మల్లన్న సాగరంలో మాది ఇంట్లో ఒకటి చిన్నగా సమ్మక్క సారలమ్మని పెట్టుకున్నాం. గతం ప్రభుత్వం మేము మల్లన్న సాగరం భూమి గుంజుకొని మాకు సడన్గా కాల్ చేపించి ఇక్కడ అరణ్యకారులను తెచ్చి ఇక్కడ వదిలేస్తే మేము కూడా అమ్మవారిని అనే దేవతలు అంతా వదిలేసి ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ వచ్చిన సందర్భం ఏమైందంటే ఇక్కడ ఒక పుట్టు ఉండే, ఒక ఫారెస్ట్ లాగా అంతా అడవి ఉండే. పుట్టలు ఉన్నారా ఈడున్నా పుట్టలు ఉన్నారని కూడా ఒక్కొక్క కాలకాల వచ్చి మీ చిన్నపిల్లలా వచ్చి చెప్పలేదు. నేను వచ్చి ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టి నిలుపుకొని చేస్తే నాకు సాక్ష్యంగా అమ్మవారు కనబడదు. ఇక్కడ నిలుపుకొని గతం 2 ఏళ్ళ కింద చిన్నగా చేసుకున్నాం. అమ్మవారి జాతర చిన్నగా చేసుకొని చిన్నగా భోజనం చేస్తాం. ఈ సంవత్సరం చిన్న పైసలు కూడా పెట్టి చేసి చెట్టు వేసుకున్నాం. అమ్మవార్ల బొమ్మను చేసి పెట్టుకొని అర్థం చేపించి భార్యతో అన్నదానం చేపించినాం. భక్తులు వచ్చారు, భార్యతోనే వచ్చి దర్శనం చేసుకున్నారు, తీర్థం ప్రసాదాలు స్వీకరించారు, భోజనాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కొబ్బరికాయలు సంపాదించారు, బంగారం సంపాదించారు, అన్నీ చేసి వచ్చి భక్తులు వచ్చారు. మాది కూడా ఎప్పటికీ ఇట్లనే రావాలని మాదొక కోరిక. జై సమ్మక్క, జై సారలమ్మ.